చిత్తూరు జిల్లా పుత్తూరులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాడు. పేటీఎం కుక్కలు పెట్టుకొని మన మీద దాడి చేస్తాడు. సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనిట్టు చెప్పే దిట్ట. మీరు చూడండి, ఎవరైనా సిగ్గుంటే మొదటి రోజు ఇడుపులపాయ రాజశేఖర్ రెడ్డి సమాధి, ఆ సమాధి దగ్గర ఎవరిని తీసుకుపోయాడు? రాజశేఖర్ రెడ్డి నమ్మిన బంటు. ఆయన శ్రీరాముడు అనుకుంటే అప్పట్లో ఆయనకు లక్ష్మణుడు వారిగా వివేక బాబాయ్ ఇద్దరు కలిసి గొడ్డల వేటితో ఇద్దరు కలిపి లేపేసిన వ్యక్తి వివేక. ఏం తమ్ముళ్ళు చూసారా? ఈరోజు ఆ బస్సులో ఎవరున్నారు? బస్సులో గొడ్డలి వేటేసిన వాళ్ళ బస్సులో ఉన్నారా లేదా? ఆయనే అవినాష్ రెడ్డి. ఆయనకి ఈరోజు ఎంపీ సీటు మళ్ళీ అంటే లెక్కలేనితనం అవునా కాదా? ఆరోపణలు వస్తే నిర్దోష అయిన తర్వాత ఇవ్వాలి తప్ప మధ్యలో ఇస్తే ప్రజల్ని ఎక్కిరించడమే అవుతుంది. నేను అడుగుతున్న బాబాయినే గొడ్డలు వేటేసిన వాడు మీరు, నేను ఒక లెక్క. అర్థమైందా మీకు? అర్థమైతే చేతుల పైకి చెప్పండి మాకు అర్థమైందని. శభాష్, మిమ్మల్ని చూస్తే నాకు నమ్మకం వచ్చింది. మొన్నటి వరకు అనుమానం ఉండేది, మోసాలు మళ్లీ చేస్తే నమ్మతారేమని భయం ఉండేది. నాకు అన్ని సందేహాలు తీరిపోయినాయి. ఇప్పుడు ఏమాత్రం అనుమానం లేదు. గెలుపు మనదే. నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని, రైతులందరికీ సాగునీరు వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, గిట్టుబాటు ధరలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, సబ్సిడీలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీకేమన్నా కార్యక్రమాలు ఇచ్చారా? అమ్మఒడి తప్ప ఏమన్నా వచ్చాయా మీకు? చదువుకున్న యువత జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు? మీకు భవిష్యత్తు మీద ఆశ ఉందా? మీకు ఎక్కడన్నా ఒక ఉద్యోగం వచ్చిందా? మీకు మెగా డిఎస్సీ పెట్టారా? మీకు ఇంకా మీ కోపం రాలా? యువత మేలుకు, రోడ్డు మీదకి రా. వస్తారా లేదా? మీరు మళ్ళీ మీ భవిష్యత్తు కావాలంటే, మీకు ఉద్యోగాలు కావాలంటే ఎవరికేయాలి ఓటు? ఇంకో పక్క ఫస్ట్ టైం ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు, రోడ్డు మీదకి రమ్మని. అలాంటి పిల్లలందరినీ మీ భవిష్యత్తు కోసం ఓటేయండి. మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే భరోసా నాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు రావు, ఉండే పరిశ్రమలు పారిపోతాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి రక్షణ లేదు, వారికి గౌరవం లేదు, వారి సమస్యలు పట్టించుకునే నాదుడు లేడు. ఈ ఎన్నికల వేళ మీరు ఆలోచించండి. 5 ఏళ్లు రాజకీయం, 30 ఏళ్లు మీరు ఎన్నికెళ్ళిపోయారు. అవునా కాదా? ఆలోచించుకోండి. ఇలాంటి వ్యక్తి ఈరోజు కొత్త వేషం వేసుకొని వస్తున్నాడు. ఆయన మాట్లాడేది మొట్టమొదటిసారిగా తాడేపల్లి ప్యాలెస్ దాటాడు. ముసుగు వీరుడు. మొన్నటి వరకు పరదాలు కట్టుకొని వచ్చాడు, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాడు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు చూశావు, నీకు ప్రజలు రారు, నిన్ను చీకొడుతున్నారు. అందుకే నువ్వు వచ్చినా నిన్ను దోషిగా చూస్తారు. అందరి జీవితాలతో ఆడుకున్న నువ్వు రాజకీయాలు పనికి రావని చెప్పే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
నిన్న మొన్న కొత్త మాట మాట్లాడుతున్నాడు. అది మీరు ఒకసారి చూస్తే ఆయన పేదల మనిషి అంట, నేను పెత్తందారంట. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకు? నేను అడుగుతున్నా, పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ 5 రూపాయలకు పెడితే రద్దు చేసిన వాడు పెత్తందారా పేదవాడా అని అడుగుతున్నా. తమిళనాడులో అన్నా క్యాంటీన్లు ఉన్నాయా లేదా? అమ్మ పెట్టిన అమ్మ క్యాంటీన్ ఉందా లేదా? ఎందుకు రద్దు చేశావు జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పు. నేను పెట్టాను కాబట్టి రద్దు చేశావు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎన్ని అన్నా క్యాంటీన్లు రావాలని అన్ని పెడతా, అందరికి కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఈ పిల్లలు బాగా చదువుకునే పిల్లల్ని విదేశాలకు పంపించాలని, ఉన్నత చదువులు ఇవ్వాలని ఆ రోజు మనం విదేశీ విద్యోన్నతి పథకం పెట్టాం. దాన్ని రద్దు చేసిన పెత్తందారి జగన్మోహన్ రెడ్డి.